ప్రజా సమస్యల విషయంలో నిర్లక్ష్యం వద్దని అధిష్టానం హెచ్చరిస్తూ ఉన్నా ఆ పార్టీ నేతలు చెవికెక్కించుకోవడం లేదు. సీఎం ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారు. సొంత పనుల్లో పడి ప్రజా సమస్యలు పట్టించుకునే తీరికే దొరకడం లేదు కొందరికి. మినీ అసెంబ్లీ లాంటి జెడ్పీ సమావేశాలకు అధికార పార్టీ నేతలు హాజరు కాకపోవడం ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. జెడ్పీ సమావేశాలపై అనాసక్తి ప్రదర్శిస్తున్న నాయకులెవరు? ఇంతకీ ఏ జిల్లా రాజకీయం ఇది? మూడేళ్ల తర్వాత చూసుకోవచ్చు అన్నట్లే ఉంది కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వ్యవహారం. అధికారంలోకి రాగానే కొందరు కూటమి నేతలు గాడి తప్పుతున్నారు. చట్టసభలను లైట్ తీసుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారాన్ని పక్కన పెడితే తమను ఓట్లేసి ప్రజల విషయంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 3 నెలలకొకసారి జరిగే జిల్లా పరిషత్ సమావేశాలకు ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. జిల్లా స్థాయిలో విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించే మినీ అసెంబ్లీ లాంటి వేదిక జెడ్పీ సమావేశం. శాసనసభలో సభ్యులు మాట్లాడేందుకు సమయం పరిమితంగానే ఉంటుంది. అయితే జిల్లా స్థాయిలో నియోజకవర్గాల సమస్యలపై ప్రజాప్రతినిధులు మాట్లాడేందుకు అవసరమైనంత సమయం జెడ్పీ మీటింగ్లో మాత్రమే ఉంటుంది. కీలక అంశాల మీద తీర్మానాలు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జెడ్పీ మీటింగ్ అంటేనే మొహం చాటేస్తున్నారు. కర్నూలులో ఈ మధ్య జరిగిన జెడ్పీ సమావేశానికి ఉమ్మడి జిల్లాల్లోని 14 మంది ఎమ్మెల్యేలకు గాను కేవలం 1 ఎమ్మెల్యే మాత్రమే హాజరయ్యారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూటమి పార్టీలకి 12 మంది ఎమ్మెల్యేలున్నారు. జిల్లా నుంచి 3 మంత్రులు కూడా ఉన్నారు. వీరితో పాటు 2 ఎంపీలు ఉన్నారు. విపక్ష వైసీపీ నుంచి 2 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ ఉన్నారు. కానీ ప్రజాప్రతినిధుల్లో పాణ్యం ఎమ్మెల్యే గారు చరితారెడ్డి మాత్రమే జెడ్పీ సమావేశానికి హాజరయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు అధికారులతోటే ఈసారి సమావేశం ముగిసింది. గత ప్రభుత్వంలోనూ జెడ్పీ సమావేశాలకు ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడం అన్నది జరిగినా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ అదే ఆనవాయితీ కొనసాగుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఖరీఫ్ సీజన్లో అధిక వర్షాలకు పంటలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. గ్రామాల్లో సమస్యలు తిష్టవేశాయి. రబీకి సాగునీటి సరఫరాపై నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే వేసవిలో మంచినీటి ఎద్దడి, వలసలు కట్టడిపై చర్చించాలి. ఆదోని కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు తదితర అంశాలపై కూలంకషంగా చర్చించాల్సి ఉంది. నందికొట్కూరు, డోన్ నియోజకవర్గాలను కర్నూలు జిల్లాలో కలపాలన్న ప్రతిపాదనలపైన నిర్ణయాలు తీసుకోవాలి. అభివృద్ధి కార్యక్రమాల ఎజెండా ముందుకు తీసుకువెళ్లాలి. ఇంతటి ప్రాధాన్యత అంశాలు చర్చించాల్సి ఉండగా ప్రజాప్రతినిధులు కీలక జెడ్పీ సమావేశాలకు హాజరు కాకపోవడంతో అవి మొక్కుబడిగా ముగుస్తున్నాయి. ప్రజా సమస్యలపై చర్చించి అభివృద్ధి చేస్తారని భావించి గెలిపిస్తే జెడ్పీ సమావేశాలకు హాజరు కాకపోవడం ఏంటని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జెడ్పీ సమావేశాలకు హాజరు కాకపోవడానికి ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రకరకాల కారణాలు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంధుమిత్రుల ఇళ్లలో శుభకార్యాలున్నాయని కొందరు చెబితే, వ్యక్తిగత కారణాలతో రాలేకపోయామనేది మరికొందరి మాట. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి పలుమార్లు హెచ్చరించినా ప్రజాప్రతినిధుల తీరు మారకపోవడం చర్చనీయాంశమవుతోంది. పైగా ముఖ్యమంత్రి చాలానే చెబుతారు. అలాగని సొంత పనులు మానుకోగలమా అంటూ మరికొందరు నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతుండడం ఆసక్తికరంగా మారుతోంది. వ్యక్తిగత వ్యాపకాలు, సొంత పనులకిచ్చే ప్రయారిటీ ప్రజా సమస్యలపై, అందులోనూ చట్టసభలకు ఇవ్వని ధోరణి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల్లో కనిపిస్తోంది. జెడ్పీ మీటింగ్కే హాజరు కాని ప్రజాప్రతినిధులు ఇక జనం సమస్యలను ఏం పట్టించుకుంటారని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇలాంటి నాయకులపై సీఎం కఠినంగా వ్యవహరించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. లేకపోతే అధికార కూటమి నేతలకు, ప్రతిపక్ష ప్రతినిధులకు పెద్దగా తేడా ఉండదని భావిస్తున్నారు. జెడ్పీ సమావేశాలకు ఢుమ్మా కొట్టిన నేతలకు సీఎం గట్టిగా క్లాస్ పీకకపోతే ఎవరూ దారికొచ్చేలా లేరు.